ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలకు చట్టబద్ధతపై ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును ఎండగడుతున్నామన్నారు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్. మూసీ సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని తెలిపారు. హైడ్రా పేరుతో విధ్వంసం చేశారని, గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయంటున్న వివేకానంద గౌడ్తో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ విప్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ మనతో ఉన్నారు, మాట్లాడదాం. సో ఏ విధంగా ముందుకెళ్తున్నారు, ఎటువంటి అంశాలు ముఖ్యంగా ఫోకస్ చేయబోతున్నారు? తెలంగాణ బచావ్, సేవ్ తెలంగాణ అనే ఒక కాన్సెప్ట్ మీద ముందుకు పోతా ఉన్నాం. ఎందుకంటే కేసీఆర్ గారి పరిపాలనలో 10 సంవత్సరాల్లో అంటే సువర్ణ అధ్యయనం జరిగింది. ఇక్కడ అంటే ఒక బంగారు తెలంగాణ దిశగా మేము పయనించి ప్రజలు అన్ని వర్గాల ప్రజలను సంతృప్తిపరిచి ప్రగతి వైపు దూసుకుపోయి తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ అంటే యావత్ భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా పెట్టినటువంటి ఘనత మా బీఆర్ఎస్ పార్టీది. కేసీఆర్ గారి నాయకత్వంలో చేసగలను. ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ సర్కార్ వచ్చినటువంటి 2.5 సంవత్సరాలలో ఇచ్చినట్టు ఏ ఒక్క హామీలు అమలు చేయడమే కాకుండా ఏ ఒక్క నిర్దిష్టమైనటువంటి అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేకపోగా విఫలమవుడు కాక గతంలో జరిగినటువంటి మంచి కార్యక్రమాలన్నిటి కూడా స్వస్తి పలికి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కేసీఆర్ గారి మీద కోపం ద్వేషం పెంచుకొని ఆయన ఆనవాళ్ళు లేకుండా చేయాలన్న చిల్లర ప్రయత్నంలో భాగంగా రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తూ ఉన్నారు. ప్రగతికి అడ్డుకట్టలు ఇస్తూ ఉన్నారు, ప్రగతికి తూట్లు పొడిచినారు. కాబట్టి ఇలాంటి విధ్వంసకరమైనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీ పైన ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని పోరాటం చేసి ఎన్నో త్యాగాలని చేసి కేసీఆర్ గారి ప్రాణ త్యాగానికైనా సిద్ధపడి తెచ్చినటువంటి తెలంగాణ ఈ రాష్ట్రం. కాబట్టి అలాంటి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తప్పకుండా మా పార్టీ పైన ఉంటుంది. కాబట్టి తెలంగాణ బచావ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ మీద ఒక నినాదంతో మేము ముందుకు పోతా ఉన్నాం. సరే, మరి కాసేపట్లో తెలంగాణ తల్లి ఆవిష్కరణ ఉండబోతున్నారు అంటున్నారు. ఆహ్వానం అందిందా? ఆహ్వానం అందితే మీరు వెళ్తున్నారా? ఎవరికి కూడా తెలంగాణ తల్లిని ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నట్టు ఎవరు కూడా ఆహ్వానం లేదు, ఎవరికి తెలియదు, సమాచారమే లేదు. ఇక్కడ వచ్చిన తర్వాత విగ్రహం పెడుతున్నట్టు ఇప్పుడు వచ్చినాక తెలుస్తూ ఉంది. కాబట్టి ఇది ఘోరంగా విఫలమని చెప్తున్న ఏకపక్ష నిర్ణయం, ఒక నియంత్రిత ధోరణిలో పోయేటువంటి ప్రభుత్వం. ఇది ఏదో మాకు ఇష్టానుసారం చేస్తున్న ప్రభుత్వం. తెలంగాణ తల్లి అంటే 3 కోట్ల తెలంగాణ ప్రజలు, మరి 3.5 తెలంగాణ ప్రజలు ఉద్యమించి తెలంగాణ తల్లిని సాక్షాత్కరించుకొని 10-12 సంవత్సరాలు అంటే 2007 నుంచి మేము తెలంగాణ తల్లిని స్థాపించుకొని తెలంగాణ తల్లి సాక్షిగా తెచ్చుకున్న తెలంగాణ అలాంటి తల్లిని మార్చేస్తామని చెప్పి మార్చినటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం, దుష్టమైన అంటే దిగజారినటువంటి ప్రభుత్వం ఏంటంటే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఈ యొక్క తెలంగాణ తల్లికి యాక్సెప్టెన్స్ లేదు, అసలు ముఖ్యమంత్రి గారికి ప్రజల్లో యాక్సెప్టెన్స్ లేదు, ఆయన మాటకి విలువే లేదు. కాబట్టి ఇలాంటి విగ్రహాలు ఎన్ని పెట్టినా తప్పకుండా రేపు భవిష్యత్తులో మా పార్టీ అధికారం రాగానే అన్ని లాంఛనాలతో పాటు ఆ విగ్రహాన్ని తొలగించడం ఖాయం. ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఒక వ్యూహాత్మకంగా అనుసరించబోతుంది. అనేక సమస్యలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లకు పైగా అవుతుంది. అనేక సమస్యలు ఉన్నాయి, వాటిపైన ఫోకస్ చేయబోతున్నాం. ఇచ్చినటువంటి హామీలపైన ఫోకస్ చేయబోతున్నాం. హామీలకు సంబంధించి అదేవిధంగా 6 గ్యారెంటీలకు సంబంధించి చట్టబద్ధతకు సంబంధించి ప్రైవేట్ బిల్లుకు కూడా సిద్ధమవుతున్నామని కూడా చెప్తున్నారు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్. వీడియో జర్నలిస్ట్ భరత్తో సైదులు రాజు, న్యూస్ గన్ పార్క్ నుంచి.